Once again, it's a joy for me to be with you this evening to teach God's word. మరొకసారి మీ అందరితో కూడా కలిసి దేవుని వాక్యం బోధించటం మరి గొప్ప సంతోషంగా భావిస్తున్నాను. We are talking about the end times. మనం అంత్య దినాల గురించి మనం మాట్లాడుతున్నాం. And in connection to that, we are looking at what happens in the last days of the church age. మరి దానికి సంబంధించినటువంటి విషయాల్లో మరి సంఘం యొక్క కాలంలో చివరి సమయంలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. We have seen that the first thing that we must be aware of is that the church will be raptured before the tribulation. మాస్టర్ గారు మైక్ కొంచెం సెట్ చేయండి. హాలింగ్ కోసం మరి సంఘం యేసుక్రీస్తు ప్రభువారు మరి రాకముందే సంఘం ఎత్తబడుతుందని మనం నేర్చుకున్నాం. శ్రమల కాలానికి ముందే సంఘం ఎత్తబడుతుందని మనం చూసాం. There is a difference between the rapture and the second coming. క్రీస్తు యొక్క రెండవ రాకడ వేరు, సంఘం పైకెత్తబడటం వేరు అని మనం చూసాం. Unless we rightly divide the word of truth, we will get confused. సత్యవాక్యాన్ని మనం సరిగా విభజించి నేర్చుకోకపోతే ఖచ్చితంగా కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతాం. That's why many preachers today do not make this distinction between the rapture and the second coming. నేటి దినాల్లో చాలా మంది బోధకులు మరి ర్యాప్చర్కి అనగా సంఘం పైకెత్తబడటానికి క్రీస్తు యొక్క రెండవ రాకడికి ఉన్న వ్యత్యాసాన్ని వారు సరిగా గమనించి బోధించరు. They mix up verses and apply verses that talk about the second coming to the rapture. మరి రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నటువంటి మాటలను వచనాలను వారు మరి ర్యాప్చర్కి పోల్చి మాట్లాడేస్తూ బోధిస్తూ ఉంటారు. And the result is a great confusion among Christians. దాని వలన వచ్చే ఫలితం ఏంటి అని అంటే క్రైస్తవులందరిలో కూడా ఒక భయంకరమైనటువంటి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. It's not good for our growth as Christians. మరి క్రైస్తవులంగా మనకది అంత క్షేమకరమైనటువంటిది కాదు. That's why we should be good students of God's word. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని వాక్యాన్ని సరిగా చదివి ధ్యానించే విద్యార్థులుగా మనం ఉండాలి. Now we have seen that there is going to be a pre-tribulation rapture. మరి శ్రమల కాలానికి ముందు జరిగేటువంటి సంఘం పైకెత్తబట్టాన్ని మనం చూస్తున్నాం. And what happens at that time? ఆ సమయంలో ఏమి జరుగుతుందో మనం చూసాం. We are talking about how God is going to change us in a moment, in the twinkling of an eye. దేవుడు కనురెప్ప పాటులో మన జీవితంలో ఎలాంటి మార్పును అనుగ్రహించబోతున్నాడో మనం నేర్చుకున్నాం. Now we have also seen that once we are caught up, ఒక్కసారి మనం పైకెత్తబడగానే what happens is that we stand before the judgment seat of Christ. మనం పైకెత్తబడిన వెంటనే మనం ఎక్కడికి చేరుకుంటామంటే క్రీస్తు యొక్క మరి తీర్పు సింహాసనం ఎదుటికి మనం వెళ్తాం. So we must always keep that in mind. దాన్ని ఎప్పుడు కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. But we are talking about something that happens before we stand before the judgment seat. మనం క్రీస్తు సింహాసనం ఎదుట అంటే తీర్పు సింహాసనం ఎదుట నిలబడటానికంటే ముందు మన జీవితంలో ఏ విధమైన సంభవం జరుగుతుందో మనం నేర్చుకుంటున్నాం. We are talking about how we are going to receive a glorified body. మహిమకరమైన శరీరాన్ని కనురెప్ప పాటులో మనం ఏ విధంగా ధరించుకోబోతున్నామో మనం నేర్చుకున్నాం. And we are talking about the need for this glorified body. మరి ఈ మహిమకరమైన శరీరం పొందుకోవలసినటువంటి అవసరత ఏమైనదో కూడా మనం చూసాం. We have seen last time that in the redemption that Christ has accomplished on the cross, యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో సాధించినటువంటి విమోచన కార్యములో the soul has been saved, మన ప్రాణము రక్షించబడింది, the spirit is regenerated. మన ఆత్మ తిరిగి జన్మించింది. But man is made up of three parts. అయితే మానవుడు మూడు భాగాలతో చేయబడ్డాడు. Spirit, మరి ఆత్మ, soul, ప్రాణము and body. శరీరం. The spirit is born again. ఆత్మ తిరిగి జన్మించింది మనం యేసుక్రీస్తును నమ్ముకున్నప్పుడు. This never happened before in the Old Testament. పాత నిబంధన కాలంలో ఆత్మ తిరిగి జన్మించటం అనేది ఎప్పుడు కూడా మనం చూడలేదు. They were saved in the Old Testament but not born again. వారు పాత నిబంధన గ్రంథంలో భక్తులు రక్షించబడ్డారు కానీ తిరిగి జన్మించినటువంటి అనుభవం వారికి లేదు. In the New Testament times, when we put our faith in the cross and the blood of Jesus Christ, క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు శిలువలో ఆయన రక్తంలో మన విశ్వాసం ఉంచటం ద్వారా this is what happens to us. మనకి జరిగినటువంటి కార్యం ఇదే.
The spirit is born again, the soul is saved, but the body is yet unredeemed. ఆత్మ తిరిగి జన్మించడం జరిగింది, మన ప్రాణానికి రక్షణ వచ్చింది, కానీ శరీరం మాత్రం ఇంకా విమోచించబడలేదు. We have seen last week that that's the reason why there is sin in this body. శరీరం విమోచించబడలేదు గనుకనే ఇంకను ఈ శరీరంలో పాపం నిలిచి ఉన్న మరణిస్తుంది కూడా. We have also స్వస్థతను గురించి కూడా మనం నేర్చుకున్నాం. right, there is not only salvation, కేవలం రక్షణ మాత్రమే కాదు గాని but there is healing. స్వస్థత కూడా మన కల్వరి శిలువలో లభిస్తున్నది. The Bible says that we are healed by his stripes. అతడు పొందిన దెబ్బల చేత మనం స్వస్థత నొందితిమని దేవుని వాక్యం చెప్తున్నది. But the question is this: అయితే ప్రశ్న ఏంటంటే, if this is the case, ఒకవేళ మనం స్వస్థత పొందాము అన్నటువంటిదే విషయం అయితే, then why is it that we don't see it in our bodies? మన శరీరంలో ఆ స్వస్థతను మనం ఎందుకు చూడటం లేదు? I'm not saying that God does not heal today. దేవుడు మనం అడిగితే స్వస్థపరచడు అన్న మాట నేను చెప్పట్లేదండి. If it is his will and we pray, he will heal us. ఒకవేళ మనం ప్రార్థించినప్పుడు నిన్ను స్వస్థపరచడం దేవుని చిత్తమైతే దేవుడు ఖచ్చితంగా నీకు స్వస్థతను అనుగ్రహిస్తాడు. If you read in the Bible, even sickness can be God's will. కొన్నిసార్లు పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు కొన్నిసార్లు అనారోగ్యం సంభవించటం కూడా నీ జీవితంలో దేవుని చిత్తమై ఉంటుంది. Suffering can be God's will. శ్రమ అనేటువంటిది దేవుని యొక్క చిత్తమై ఉండవచ్చు. So if it is his will to heal you, he will heal you. ఒకవేళ నిన్ను స్వస్థపరచడమే దేవుని చిత్తమైతే నువ్వు అడిగినప్పుడు దేవుడు నిన్ను తప్పకుండా స్వస్థపరుస్తాడు. But you see these two things. అయితే ఈ రెండు విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. Your spirit is born again and it will never be unborn again. నీ ఆత్మ ఒక్కసారి తిరిగి జన్మించిన తర్వాత ఆ తిరిగి జన్మించిన అనుభవాన్ని నువ్వు ఎప్పుడు కూడా కోల్పోలేవు. Your soul is saved, it can never get unsaved again. నీ ప్రాణము రక్షించబడింది, మరలా ఈ ప్రాణము రక్షణ కోల్పోయేటువంటి స్థితి ఎన్నడూ కూడా సంభవించదు. But why isn't it the same with the body? అయితే శరీరముతో అలాగే ఎందుకు జరగటం లేదు? Even if God heals us today of some sickness, ఒకవేళ నువ్వు ఏదైనా రోగంతో ఉన్నప్పుడు నీవు అడిగినప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరిచినప్పటికీ there is no guarantee that you won't fall sick again. ఒక్కసారి స్వస్థత నొందిన తర్వాత ఇక నీకు జీవితంలో చనిపోయే వరకు ఏ రోగము అనారోగ్యం రాదని చెప్పడానికి వీల్లేదు. You might get something else. వేరొక అనారోగ్యం నీకు సంభవించవచ్చు. Or you might get the same thing again. లేకపోతే నీవు ఇంతకు ముందు ఏ రోగం నుండి స్వస్థత నొందావో అదే రోగం నీకు రావచ్చు. Why isn't the same benefits that the spirit and soul enjoy are applied to the body? Why aren't they applied? క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆత్మకు ప్రాణానికి వచ్చినటువంటి ఆశీర్వాదమే శరీర సంబంధమైన విషయంలో ఎందుకు రావటం లేదు? Think about it. దాని గురించి మనం ఆలోచించాలి. You know what happens to many Christians? చాలా మంది క్రైస్తవులకు ఏం జరుగుతుందో తెలుసా? When they do not get healing, వారికి స్వస్థత లభించనప్పుడు they get discouraged, they lose their faith. వారు నిరుత్సాహానికి గురైపోయి వారి విశ్వాసాన్ని కోల్పోతారు. Isn't that true? అది సత్యం అంటారా కాదంటారా? It is true. అది వాస్తవమే. I'm not going to lie to you. నేను మీకు అబద్ధాలు చెప్పటం లేదు. That's the truth. అది వాస్తవం. That's because they do not understand that the provision of healing is not for this church age through salvation. స్వస్థత అనేది రక్షణ కార్యము ద్వారా సంఘానికి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదం అని మనం చెప్పడానికి వీల్లేదు. That healing comes here. ఈ పరిపూర్ణమైనటువంటి స్వస్థత మనకు ఎక్కడ లభిస్తుంది అని అంటే క్రీస్తు రెండవ రాకడ అనంతరం మనకు లభిస్తుంది. Let me show that to you from the Bible. మరి ఆ విషయాన్ని మీకు పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను మీకు చూపిస్తాను. Look at Revelation. ప్రకటన గ్రంథంలోనికి ఒకసారి రండి. And just give me 1 minute to find that verse. Look at chapter 22. 22వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దాం. And look at verses 1 and 2. 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మరియు స్ఫటికం వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షమడెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు
జనములను స్వస్థపరచుటకై వినియోగించును. And look at verse 3. 3వ వచనాన్ని మనం చూద్దాం. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. Now look at that, there is no more curse. ఇక శాపమేమీ ఉండదు అని అక్కడ లేఖనంలో రాయబడి ఉన్నది. Yes, we know that Jesus Christ became a curse for us. యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ శాపముగా మారాడన్న సంగతి మనకు తెలుసు. But again, that doesn't mean that the curse from the earth is taken away. దాని అర్థం ఏంటంటే భూమి మీద నుండి శాపము శాశ్వతంగా తీసివేయబడింది అని అర్థం కాదండి. The Lord bore the curse of the law. మరి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శాపమును ప్రభు తన మీద మోసాడు. Galatians chapter 3 verse 13. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మనం దాన్ని చూస్తాం. The curse of the law was borne by Jesus. మరి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శాపము యేసుక్రీస్తు మీద మోపబడింది. But the curse that God put on the earth after the sin of Adam, ఆదాము మొట్టమొదటిగా పాపము చేసినప్పుడు దేవుడు భూమి మీద నిలిపినటువంటి శాపము is not taken away. అది తీసివేయబడలేదు. It is still there. ఆ శాపం ఇంకా భూమి మీద ఉన్నది. That curse will be taken away in the millennial reign of Christ. ఈ భూమి మీదకి ఆదాము తప్పు చేయటం ద్వారా వచ్చినటువంటి శాపం ఎప్పుడు తీసివేయబడుతుంది అని అంటే ఈ 1000 ఏళ్ల పరిపాలనలో తీసివేయబడుతుంది. Till then there is a problem, and the problem is that these things will affect our bodies. అప్పటి వరకు ఈ విషయాలన్నీ కూడా మన శరీరాన్ని మీద ప్రభావితం చూపిస్తూనే ఉంటాయి. So do not get discouraged when you don't get healing. నీవు దేవుని అడిగినప్పుడు స్వస్థత పొందకపోవటం చూసి నీవు నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. Maybe sometimes you pray a lot, you fast and pray and you didn't get an answer. కొన్నిసార్లు గొప్ప భారంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కనిపెట్టినా స్వస్థత రాకపోవచ్చు. If that happens, ఒకవేళ అదే గనక జరిగితే don't think I don't have faith, that's why this is happening. నాకు విశ్వాసం లేదేమో అందుకే నా రోగం పోవట్లేదని నీవు అనుకొనవద్దు. God is not like that. You should know the heart of God. దేవుడు అలాంటి వాడు కాదు. దేవుని యొక్క హృదయాన్ని మనం గ్రహించాలి. He won't say, no, your faith is not enough, so sorry, I won't heal you. నా విశ్వాసము దీనికి సరిపోవట్లేదని నీవు అనుకోవడానికి వీల్లేదు. I don't want to say too much about it, but I'm saying this for you to understand that the reason for this is the body is unredeemed. దీని గురించి నేను ఎక్కువ మీకు చెప్పనవసరం లేదు కానీ ఒక విషయాన్ని అయితే జ్ఞాపకం చేస్తున్నాను. మన శరీరము ఇంకా పూర్తిగా విమోచించబడలేదు. That is why there is a need for a spiritual glorified body. అందుకొరకే మరి మహిమపరచబడినటువంటి శరీరం పొందుకొనవలసిన అవసరత మన జీవితంలో ఎంతైనా ఉన్నది. And the giving of the glorified body completes the redemption of Christ. మరి ఎప్పుడైతే మనం ఈ మహిమ శరీరాన్ని పొందుకునేటువంటి కృప మనం పొందుకుంటామో అప్పుడు సంపూర్ణమైనటువంటి విమోచనం మనం పొందిన వారం అవుతాం. Even our bodies will be redeemed. మన శరీరాలు కూడా అప్పుడు విమోచించబడతాయి. Look at Ephesians 1:14 once again. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని మరొకసారి మనం చూద్దాం. ఎఫెసీ 1:14 గమనించండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. Till our body is redeemed, మన శరీరము విమోచించబడేంత వరకు the guarantee God gives us is the Holy Spirit. దేవుడు మనకిచ్చినటువంటి సంచకరువు గ్యారంటీ ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ. We have the Holy Spirit in us. మనకు దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. And He has sealed us. ఆయన మనల్ని ముద్రించాడు ఆత్మ చేత. You will read about it in Ephesians chapter 4 and verse 30. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో మనం ఆ యొక్క విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయనందు మీరు ముద్రించబడి ఉన్నారు. What is the day of redemption? మరి విమోచన దినం అంటే అర్థం ఏంటి? Isn't this the day of redemption? మరి ఇది ఆత్మ విమోచన దినమై ఉంటున్నదా? Didn't Jesus die to redeem us? యేసుక్రీస్తు ప్రభువు మనల్ని విమోచించడానికి చనిపోలేదంటారా? Doesn't Paul say that He is our redemption? ఆయనే మన విమోచకుడై ఉన్నాడని పౌలు మనతో చెప్పలేదా? Then why is Paul again talking about another day of redemption? అదే పౌలు ఎఫెసీ పత్రికలో మరలా విమోచన దినమని ఎందుకు మాట్లాడుతున్నాడు? Because that is the day of the redemption of our bodies. ఎందుకనగా అది ఏ విమోచన దినమనంటే మన శరీరము విమోచించబడేటువంటి దినం.
till then our bodies will be unredeemed. అప్పటి వరకు మన శరీరాలకు సంపూర్ణమైనటువంటి విమోచన దొరకలేదు. The day of redemption is the day we receive glorified bodies. మన శరీరం యొక్క విమోచన దినం ఎప్పుడనగా మన సంఘం పైకెత్తబడినప్పుడు రెప్పపాటులో మన శరీరాలు మహిమ శరీరాలుగా మారటమే విమోచన దినం. So get this very clearly in your mind. కాబట్టి ఈ విషయాలను చాలా స్పష్టంగా నీ హృదయంలోనికి స్వీకరించాలి. Your spirit is born again. నీ ఆత్మ తిరిగి జన్మించినది. Your soul is saved. నీ ప్రాణం రక్షించబడింది. But your body is unsaved. అయితే నీ శరీరం ఇంకా విమోచించబడలేదు. Now, ఇప్పుడు sometimes Christians may get this thought. They should not get this thought, but some Christians may get this thought. కొన్నిసార్లు చాలా మంది క్రైస్తవులకు ఈ ఆలోచన వస్తుంది. యాక్చువల్గా ఈ ఆలోచన రాకూడదు, కానీ కొంతమందికి ఈ ఆలోచన వస్తుంది. So, if I am not going to lose my salvation, నేను నా రక్షణ పోగొట్టుకునేటువంటి పరిస్థితి లేదు గనుక is it okay for me to sin? ఏ విధము చేతనైనా నా రక్షణ కోల్పోను కాబట్టి నేను ఇక పాపం చేసినా పర్వాలేదు అని అనుకోవచ్చు. No true Christian will think like that. నిజ సత్య క్రైస్తవుడు ఎవరు కూడా అలాగూ ఆలోచన చేయరు. Why? ఎందుకంటే Because he knows what God thinks about sin. దేవుడు పాపాన్ని గురించి ఏమి ఆలోచన చేస్తాడో ఆ విశ్వాసికి తెలుసు కాబట్టి పాపం జోలికి వెళ్ళడు. He knows that Jesus suffered so much and died for those dirty sins that we committed. మనము చేసినటువంటి ఆ భయంకరమైన పాపాల కొరకే కదా మన ప్రభు కల్వరి సిలువలో వేయబడ్డాడు. మరలా నేను ఎలా పాపం చేస్తానని ఆలోచన కలిగి ఉంటాడు. If he loves Jesus Christ, ఒకవేళ ఆ వ్యక్తి నిజంగా యేసుక్రీస్తుని ప్రేమిస్తూ ఉంటే he will not sin. మరలా పాపం చేయడు. And also remember, the Holy Spirit lives in us. మరొక విషయం గుర్తుపెట్టుకోనండి, నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తావో పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నాడు. What is he doing in you? పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తూ ఏం చేస్తున్నాడు? He will be teaching you to live a holy life. నీవు పరిశుద్ధమైన జీవితం జీవించటానికి నీకు బోధిస్తూ ఉంటాడు. That's why the Christian will know that it's wrong to think in this manner. కాబట్టి నేను ఇలాగ ఆలోచించటం తప్పు అని ప్రతి క్రైస్తవుడు భావిస్తాడు. He knows that he has not been given a license to sin. మనల్ని పాపము నుండి అంటే పాపముల కొరకు ఆయన చనిపోయాడనంటే మరలా పాపం చేయటానికి లైసెన్స్ ఇచ్చాడని అర్థం కాదు. Because I'm not going to lose my salvation. ఎందుకంటే నేను రక్షణ ఒక్కసారి రక్షించబడితే రక్షణ పోగొట్టుకోను కాబట్టి ఇక పాపం చేయొచ్చులే అన్న ఆలోచన క్రైస్తవుడు కలిగి ఉండకూడదు. Because the Holy Spirit in him will teach him. ఎందుకంటే నీలో నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు ప్రతిదినం నీకు బోధిస్తూనే ఉంటాడు. He will be grieved, as we have read in Ephesians 4:30, if we sin. 4:30 ఎఫెసీ 4:30లో మనం చదివినట్టుగా ఒకవేళ మనం పాపం చేస్తే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. In 1 Thessalonians 5 we read that you can quench the Spirit. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను అర్పకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. That means he will stop working in you if you continue sinning. మనం పాపంలో కొనసాగుతుంటే పరిశుద్ధాత్ముడు నీలో పని చేయటం ఆగిపోతాడు. And your life will become miserable. నీ జీవితం అంతా అస్తవ్యస్తమైపోతుంది. There will be no peace in your heart. నీ జీవితంలో నీ హృదయంలో ఇక సమాధానం ఉండదు. There will be no joy in your life. నీ హృదయంలో సంతోషం ఉండదు. There will be no power for your life. నీ జీవితంలో శక్తిని కలిగి ఉండలేవు. And you will not see answers to prayer నీ anymore. ప్రార్థనలకు జవాబులు చూడలేవు. So why will any Christian think in that manner? He must be a fool to think like that. కాబట్టి ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి గనక ఏ క్రైస్తవుడైనా నేను పాపం చేసినా పర్వాలేదని ఎలా ఆలోచించగలడు? ఒకవేళ ఆలోచించాడంటే వాడు వెర్రివాడే. Look at what Paul says in Romans chapter 6 and verses 1 and 2. రోమా పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో పోలేమని చెప్తున్నాడు. ఒకసారి దయచేసి చదువుదాం. రోమా పత్రిక 6 మొదటి 2 వచనాలు. అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? అట్లన రాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము? Just because you will never lose your salvation doesn't mean you can continue in sin. నీ రక్షణ పోగొట్టుకొనవని దేవుని వాక్యం సెలవిస్తుంది గనుక ఆ మాటను బట్టి నేను పాపంలోనే కొనసాగుతాను అనుకుంటే ప్రమాదం. Let me tell you this. I won't go into all the details, but briefly tell you this. నేను వివరంగా వెళ్ళట్లేదు కానీ చాలా క్లుప్తంగా ఈ విషయాన్ని చెప్తున్నాను, గమనించండి. You may not lose your salvation, నీవు రక్షణ పోగొట్టుకోవేమో కానీ
there are so many other things you will lose. ఇంకా అనేకమైనటువంటివి నువ్వు పోగొట్టుకుంటావు. You know what a Christian can lose? ఒక క్రైస్తవుడు ఏం పోగొట్టుకుంటాడో పాపం చేసి తెలుసా? Firstly, you lose your testimony. మొట్టమొదటిగా నీ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటావు. If you lose your testimony once, ఒక్కసారి నీ సాక్ష్యం పోతే it's almost impossible to get it back. మరలా తిరిగి ఆ సాక్ష్యాన్ని పొందుకోవటం చాలా కష్టం. Because God will forgive you, but people won't forgive you. దేవుడు నిన్ను క్షమిస్తాడేమో, కానీ ప్రజల దృష్టిలో నువ్వు ఎప్పుడు పాపిగానే ఉండిపోతావు. That's the first thing. అది మొట్టమొదటి నష్టం. The second thing, రెండవది ఏం కోల్పోతామంటే you can lose God's blessings, physical and material blessings. నీ శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో పోగొట్టుకుంటావు. Thirdly, you can lose your health. మూడవది నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటావు. Remember what Paul says in 1 Corinthians 11? మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు ఏమని చెప్పాడు తెలుసా? Talking about the Lord's table. ప్రభు బలను గురించి మాట్లాడుతున్నప్పుడు Many partake unworthily in it. అనేకులు మరి తమను తాము పరీక్షించుకోకుండానే ఇందులో పాలు పొందుతున్నారు. And when they do that, what is the result? ఏంటంట దాని వలన వచ్చేటువంటి ప్రతిఫలం? Some are weak, మీలో అనేకులు బలహీనులను, some are sick, రోగులునై ఉన్నారు, and some sleep. చాలా మంది నిద్రించుచున్నారు. Finally, if you continue in sin, God can cut short your life on earth. నీవు పాపంలోనే కొనసాగుతూ ఉంటే నా రక్షణ పోదు కాబట్టి నేను పాపంలోనే కొనసాగుతాను అనుకుంటే నీ జీవితం చాలా సంకుచితంగా ముగించబడవచ్చు. God can allow you to die before your time. నీ సమయం కంటే ముందే నీవు చనిపోవటానికి దేవుడు అనుమతి ఇచ్చిన ఆశ్చర్యం లేదు. The Bible says that. I am not showing you the references, that's all. నేను నా సొంత మాటలు చెప్పట్లేదు, బైబిల్ ఆ మాటలు చెప్తున్నది. Paul said, some of you sleep. Why? మీలో చాలా మంది నిద్రించుచున్నారని పౌలు ఎందుకు అంటున్నాడు? He's not talking about spiritual sleep. ఆయన ఆత్మ సంబంధమైన నిద్ర గురించి మాట్లాడలేదు. Physical weakness, శరీర సంబంధమైన బలహీనత, physical sickness, శరీర సంబంధమైన రోగము, physical death. శరీర సంబంధమైన మరణం. A Christian, God can kill a Christian, to put it very bluntly. మరి క్లుప్తంగా చెప్పాలంటే పాపంలో కొనసాగితే ఒక క్రైస్తవుని దేవుని చంపిన ఆశ్చర్యం లేదు. And if you think I'm making up stories, look at Romans 8:13. నేనేదో కట్టుకథలు చెప్తున్నాను అనుకుంటే ఈ విషయాన్ని గమనించండి. రోమాపత్రిక Chapter 8 verse 13. రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనాన్ని దయచేసి చూడండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. The words of God. దేవుని మాటలండి ఇవి. You love Romans 8:28, right? మీకు రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం అంటే చాలా ఇష్టం మనందరికీ. But you never saw that verse there. కానీ 13వ వచనం కూడా అక్కడ ఉందని మనం మర్చిపోతాం. If you live after the what? If you live after the flesh. నీవు శరీరానుసారముగా ప్రవర్తిస్తూ జీవిస్తే. You see how clearly the Bible says, if you live as an unredeemed person according to your flesh, నీ శరీరంలో ఒక విమోచించబడని వ్యక్తిలాగా శరీరానుసారంగా ప్రవర్తిస్తే you will die. నీవు చావవలసిన వాడవై ఉంటావు. So don't think, oh, my salvation is not, is secure, so I can do what I want. నా రక్షణ భద్రపరచబడింది కనుక నేను ఎలా జీవించినా పర్వాలేదులే అనుకున్నావంటే ప్రమాదంలో ఉన్నట్టే. No true Christian does that. ఏ నిజ క్రైస్తవుడు కూడా అలాగూ జీవించడు. Now another thing, before I talk about what the glorified body is. మహిమకరమైనటువంటి శరీరం అంటే ఏంటో నేను మాట్లాడక ముందు మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. Though the body is unredeemed, మన శరీరం ఇంకా విమోచించబడనప్పటికీ, and though this flesh is sinful, ఇంకా మన శరీరము పాప నియమము కలిగి ఉన్నప్పటికీ, it doesn't mean that God has left you to deal with this problem by yourself. ఈ సమస్యను నీకు నీవే పోరాడి గెలవమని దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. God has done something amazing through the cross of Christ. దేవుడు కల్వరి శిలువ ద్వారా ఒక అద్భుతమైన కార్యాన్ని ఆయన జరిగించాడు. In order for you to overcome your body. నీ శరీరాన్ని జయించటానికి ఆయన శిలువలో ఒక మహత్తరమైన కార్యాన్ని జరిగించాడు. And I will talk about that briefly and then talk about our glorified body. దాని గురించి నేను కొద్దిగా చెప్పి మహిమ శరీరాన్ని గురించి మాట్లాడతాను. You know what Paul said about his flesh? పౌలు ఈ శరీరాన్ని గురించి ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? He said, in me, that is in my flesh,
dwelleth no good thing. నా శరీరంలో మంచిదేది నివసించుటలేదని పౌలు అంటున్నాడు. We must get this into our minds. అది మన మైండ్ లో బాగా మనం స్థిరపరచుకోవాలి ఆ మాటని. Some Christians are obsessed with their bodies. కొంతమంది వారి శరీరాన్ని గురించి చాలా ఇదిగా ఆలోచన చేస్తుంటారు. Right, they are so careful about their body. వారి శరీరాన్ని గురించి ఎంతో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. They love their body. వారి శరీరాన్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. And they do whatever the body demands. శరీరము ఏమి కోరుతుందో ఆ కార్యాలన్నీ చేస్తూ ఉంటారు. They don't understand that it's a dead body. ఈ శరీరము మృతమైనదని వారు గ్రహించటం లేదు. Will you do that with a dead body? చనిపోయిన శరీరంతో అలాగ మనం చేయటానికి ఇష్టపడతామా? Will you go put nice powder on it and make it look nice, makeup and all that, and keep it in your bedroom? చనిపోయిన శవానికి పౌడర్ రాసి క్రీమ్ రాసి చక్కగా మేకప్ చేసి బెడ్రూమ్ లో పెట్టుకుంటామా? No, you bury it. దాన్ని మనం ఏం చేస్తాం? పాతి పెట్టేస్తాం. This body is a dead body. ఈ శరీరము చావునకు లోనైనటువంటి శరీరం. We are dead to this flesh. మనము ఈ శరీర విషయంలో చనిపోయిన వారం. And God made a provision for us to overcome this sinful body in its unredeemed condition. ఈ విమోచింపబడని స్థితిలో ఉన్నటువంటి శరీరము నుండి మనం పాపము నుండి జయము పొందటానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. Look at Colossians chapter 2 and verse 11. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం దయచేసి చూడండి. 2:11. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. Did you ever think about this? ఎప్పుడైనా ఈ మాటను మనం ఆలోచించామా? You know what the problem with Christians is? క్రైస్తవులతో వచ్చినటువంటి సమస్య ఏంటంటే they only read verses which talk about God's blessings. దేవుని ఆశీర్వాదాల గురించి మాట్లాడే వచనాలు అంటేనే మనకు బాగా ఇష్టం. వాటినే పదే పదే చదువుతాం. For most Christians, their Bible study or Bible reading is limited to reading a verse in the calendar. చాలా మంది క్రైస్తవులకు వారి యొక్క బైబిల్ స్టడీ, బైబిల్ పఠనం ఎక్కడితో పరిమితం అయిపోతుంది అంటే క్యాలెండర్లో ఉన్న వాక్యం చదువుకోవటంతో వాళ్ళ బైబిల్ స్టడీ ఆ రోజు అయిపోతుంది. What is there in the calendar? క్యాలెండర్లో ఏముంటాయండి? ప్రతిరోజు ఏముంటాయి నీకు? Will you find Romans 8:13 there? రోమా 8:13 ఏ క్యాలెండర్లో కనబడిద్దా? If you walk after the flesh, you will die. నీవు శరీరానుసారంగా ప్రవర్తిస్తే చనిపోతావు అని ఈ రోజు డేట్లో ఏమైనా కనబడిద్దా? You'll never find it. అలాంటి వాక్యాలు ఎక్కడ కనబడవు. That's why read your Bibles. అందుకొరకే నేను అంటున్నాను, బైబిల్ చదవండి. Read it from cover to cover. మరి మొదటి నుండి చివరి వరకు క్రమంగా చదవండి. Read the covers also. ఆ కవర్ పేజీ కూడా నువ్వు చదవాలి. It's such a holy book. అంత పరిశుద్ధమైన పుస్తకం మన బైబిల్. And you will learn what God wants you to learn. దేవుడు నువ్వు ఏమి నేర్చుకోవాలని కోరుతున్నాడో దాన్ని నేర్చుకుంటావు. Now what did you read in Colossians 2:11? కొలస్సీ 2:11లో మనం ఏమని చదివాం? That you have been spiritually circumcised. మీరు ఆత్మ సంబంధమైన సున్నతి పొందారని అంటూ ఉన్నాడు. Now what is the spiritual circumcision? ఆత్మ సంబంధమైన సున్నతి అంటే అర్థం ఏంటి? It says in whom, that is in Christ. మరి మీరును క్రీస్తులో. When you believed in Jesus Christ, నీవెప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతావో He made a spiritual circumcision. నీవెప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచావో ఆ క్షణంలోనే ఆత్మ సంబంధమైన సున్నతి ఆయన చేశాడు మనకి. In the Old Testament, పాత నిబంధన గ్రంథంలో God commanded Abraham దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించాడు and to Moses మోషేకు ఆజ్ఞాపించాడు that there should be a physical circumcision of their children. మీరు మీ పిల్లలు శరీర సంబంధమైన సున్నతి పొందాలని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. Right, that was the sign of the covenant that God made with Abraham. అది దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనకు గుర్తు. వారి శరీరంలో సున్నతి పొందాలి. But in the church age, after Jesus died and rose up again, యేసుక్రీస్తు కల్వరి శిలువలో చనిపోయి తిరిగి లేచిన తరువాత సంఘ కాలంలో it's a spiritual circumcision. అది ఆత్మ సంబంధమైనటువంటి సున్నతిగా ఉంటున్నది. Look at that verse. What happens in the spiritual circumcision? ఆత్మ సంబంధమైన సున్నతిలో ఏం జరుగుతుందో ఆ వచనాన్ని దయచేసి చూడండి. In putting off the body of the sins of the flesh. శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి
In the spiritual circumcision, ఆత్మ సంబంధమైనటువంటి సున్నతిలో God is cutting off something. దేవుడు దేనినో కట్ చేసేస్తున్నాడు. What is that? ఏంటది? Your body. నీ శరీరం. Now I know that this might be a subject which you have never heard before in your life. బహుశా నీ జీవితంలో నువ్వెప్పుడు వినని విషయం నేనేమైనా చెప్తున్నానేమో. But this is what the Bible teaches. కానీ బైబిల్ బోధిస్తున్నటువంటి మాట ఇదే. In the Old Testament times, పాత నిబంధన కాలంలో the soul was stuck to the body of the saint. మరి ప్రాణము మరి పరిశుద్ధుని యొక్క శరీరంతో అంటుకట్టబడి ఉన్నది. They were stuck together like this. ఆ రెండు కూడా ఒకదానికొకటి అంటుకట్టబడి ఉన్నాయి. For those of you who do not know, మరి మీలో ఎవరికైతే ఈ విషయం తెలీదో వారితో నేను చెప్తున్నాను. that the shape of the soul is just like the shape of your body. ప్రాణం యొక్క రూపం ఎలాగుంటుంది అని అంటే నీ శరీరం యొక్క రూపం ఎలాగున్నదో నీ ప్రాణం యొక్క రూపము కూడా అలాగే ఉంటున్నది. Have you heard the stories of that people say that dead people can appear sometimes to them, right? చనిపోయిన వారు నాకు కనబడ్డారు అని ఎప్పుడైనా ఎవరైనా చెప్పటం విన్నారా? That's not really the one who died, that's an evil spirit. మరి వాళ్ళు చనిపోయినటువంటి వారు కాదు కానీ అవి దురాత్మలు. But you see, the soul looks exactly like the body. మన ప్రాణము మన శరీరము లాగానే కనబడుతుంది. If my soul should step out of my body and stand here, నా ప్రాణము నా శరీరం నుండి బయటికి వచ్చి నా పక్కన నిలబడాలి అని అంటే it look just like me, అది నాలాగానే కనబడుతుంది. just like my body. నా శరీరం ఎలా ఉందో అలాగే కనబడుతుంది. You see, the outside black is the body, the inside blue is the soul. ఈ బయట మరి బ్లాక్ రంగులో వేసినటువంటిది నా శరీరము, బ్లూ కలర్ లో వేసినటువంటిది నా ప్రాణం. And then you have the spirit inside you. నీ లోపల మరొకటి ఉన్నది ఏంటంటే ఆత్మ. The thing is, in the Old Testament they were stuck together. పాత నిబంధన గ్రంథంలో ఈ రెండు అంటుకట్టబడి ఉన్నాయి. Why? ఎందుకు? Because of sin. పాపమును బట్టి. Because of sin they are stuck together. పాపమును బట్టి ఈ రెండు కలిసిపోయినాయి. If you read in the Old Testament, పాత నిబంధన గ్రంథాన్ని మనం చదివితే many times when they talk about somebody, they talk about the soul. కొన్నిసార్లు ఏదైనా వ్యక్తిని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ప్రాణమును గురించి మాట్లాడతారు. For example, ఉదాహరణకి when Abraham came back from Egypt, అబ్రహాము ఐగుప్తు నుండి తిరిగి వచ్చిన తర్వాత it says he had gathered together, I'm just giving some number, that's not the number in the Bible, but something like he had 300 souls. అతడు మరి 300 ప్రాణములను కలిగి ఉన్నాడు. What does that mean? దాని అర్థం ఏంటి? He got 300 people. దాని అర్థం ఏంటంటే అతని దగ్గర 300 మంది మనుషులు ఉన్నారు. They were so stuck together that the soul and the body were used interchangeably. మరి ఈ మార్పిడి లేని విధముగా ఈ ప్రాణము శరీరం వారు ఉపయోగించేటువంటి వారు. Sometimes they would call a person a soul, sometimes they would say your body. కొన్నిసార్లు వాళ్ళు పిలిచేటప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రాణం అని పిలిచేవారు, లేకపోతే నీ శరీరం అని పిలిచేటువంటి వారు. They were stuck together. ఈ రెండు కలిసి ఉన్నాయి. But in spiritual circumcision, ఆత్మ సంబంధమైనటువంటి సున్నతిలో the body is separated from the soul మరి శరీరము నుండి ప్రాణము వేరు చేయబడింది. through the death of Jesus Christ. యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా. And he has circumcised so that just as physical circumcision is the cutting away of flesh, ఏ విధంగా అయితే శరీర సంబంధమైనటువంటి సున్నతిలో శరీరంలో ఒక భాగము కొంత కత్తిరించి వేయటం ఎలా జరుగుతుందో, in spiritual circumcision a cutting away of the body and soul so that they are separated now. మరి ఆత్మ సంబంధమైనటువంటి సున్నతిలో శరీరమును ప్రాణమును వేరు చేస్తున్నాడు, కట్ చేసి వేరు చేస్తున్నాడు. Why? ఎందుకు? Remember, the soul is saved, ఎందుకంటే ప్రాణము రక్షించబడింది, the body is unredeemed. శరీరం ఇంకా విమోచించబడలేదు. You know, in the Old Testament, పాత నిబంధన గ్రంథంలో when people died, ప్రజలు చనిపోయినప్పుడు, I'm talking about the saved people, మరి రక్షింపబడినటువంటి వారు, పాత నిబంధనలో రక్షించబడినటువంటి వారు, where did they go? వారు ఎక్కడికి వెళ్తారు? Did they go to heaven? వారు పరలోకానికి వెళ్తారా? No.
లేదండి. They went to a place called Abraham's bosom. అబ్రహాము రొమ్ము అని పిలువబడేటువంటి స్థలంలోనికి పాత నిబంధన భక్తులందరూ వెళ్ళేటువంటి వారు. Why is that? ఎందుకు అలా జరుగుతుంది? On this side is hell, let's say. ఇటువైపు నరకం ఉన్నది, ఇటువైపు అబ్రహాం యొక్క రొమ్ము అని పిలువబడుతున్నటువంటి స్థలం ఉన్నది. This is also called paradise. దీనికే మరి ఒక పేరు ఏంటంటే పరదైస్. When they died, పాత నిబంధన భక్తులు చనిపోయినప్పుడు they went down under the earth. వారు భూమి క్రింది భాగంలో ఉన్నటువంటి ఈ స్థలానికి వెళ్ళారు. Why is that? ఎందుకు అలాగా? Because you see, the sins that they committed in the body affected their soul. వారు శరీరముతో చేసినటువంటి పాపాలు వారి ప్రాణమును కూడా ప్రభావితం చేశాయి. The soul was stained because of the sins of the body. ఈ యొక్క శరీరం చేసినటువంటి పాపం యొక్క మచ్చలు ఈ ప్రాణానికి కూడా వచ్చాయి. And remember, Jesus had not yet died. గమనించండి, అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా చనిపోలేదు. His blood was not shed. ఆయన రక్తం ఇంకా ప్రజల కొరకు చిందింపబడలేదు. That's why they had to go there. అందుకొరకే వారు ఈ పరదైస్ అన్న స్థలంలోనికి వెళ్ళాల్సి వచ్చింది. But after Jesus died కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయిన తరువాత and shed his blood, ఆయన రక్తం చిందించిన తరువాత we are saved and our soul is cleaned by his blood. మనం రక్షించబడ్డాము, మన ప్రాణం ఆయన రక్తం ద్వారా శుద్ధి చేయబడింది. And today, if you die, ఈ రోజున నీవు రక్షింపబడిన వ్యక్తి చనిపోతే your soul will not go under the earth. నీ ప్రాణము భూమి క్రింద ఉన్నటువంటి పరదైసు కాదు వెళ్ళేది. It goes to the third heaven where a new paradise is there. మూడవ ఆకాశం అని పిలువబడుతున్నటువంటి ఆ స్థలమునకు మన యొక్క ప్రాణం వెళ్తుంది. You'll read about this in 2 Corinthians chapter 12. 2 కొరింథీ 12వ అధ్యాయంలో విషయాన్ని మనం చూస్తాం. That paradise is in the third heaven. ఈ పరదైస్ ఎక్కడ ఉంటుందంటే మూడవ ఆకాశంలో ఉంటుంది. So when you are caught up, you go to paradise in the third heaven. నీవెప్పుడైతే పైకెత్తబడతావో మరి మూడవ ఆకాశంలో ఉన్నటువంటి పరదైసుకు చేరుకుంటావు. The name of this paradise is New Jerusalem. ఈ పరదైసు యొక్క పేరు ఏంటంటే క్రొత్త యెరూషలేము. This New Jerusalem will come down to the earth in the millennial reign. ఈ క్రొత్త యెరూషలేము మరలా 1000 ఏళ్ల పరిపాలనప్పుడు భూమి మీదకి దిగి వస్తుంది. It's in heaven right now. ఇది ఇప్పుడు ఎక్కడ ఉందనంటే పరలోకంలో ఉన్నది. After Jesus died and rose again, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తరువాత his blood was applied to the saints in paradise under the earth. ఈయన యేసుక్రీస్తు ప్రభువు రక్తము మరి భూమి క్రింద ఉన్నటువంటి పరదైసులో ఉన్నటువంటి భక్తులకు కూడా అది అందించబడింది. So they also rose up with Christ. వారు కూడా క్రీస్తుతో పాటు తిరిగి లేచారు. And their souls went to heaven. ఇప్పుడు వారి ప్రాణములు ఇక్కడికి వెళ్ళిపోయినాయి. This is called taking captivity captive. అందుకే మనం బైబిల్లో చదువుతాం, ఆయన చెరను చెరగా కొనిపోయెను అని మనం చదువుతాం. In Ephesians chapter 4. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని చూస్తాం. So this is just a background. ఇది కేవలం కొంత బ్యాక్గ్రౌండ్ మాత్రమే. In the church age, మరి సంఘ కాలంలో there is a spiritual circumcision. ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి మనం చూస్తున్నాం. Your body is separated from the soul. నీ శరీరము ప్రాణము నుండి వేరు చేయబడింది. And your soul is sealed by the Holy Spirit. నీ యొక్క ప్రాణము పరిశుద్ధాత్మ చేత ముద్రించబడింది. That means it is safe. ముద్రించబడింది అని అంటే అర్థం ఏంటంటే అది భద్రముగా ఉన్నది, సేవ్ చేయబడింది. You see the soul inside? ఇక్కడ చూడండి, నీ శరీరంలో లోపల ప్రాణం ఉంటున్నది. The Holy Spirit covers your soul completely. పరిశుద్ధాత్ముడు నీ ప్రాణమును కప్పుచున్నాడు, కవర్ చేస్తున్నాడు. And keeps it separate from the body. ఇది శరీరము నుండి దాన్ని వేరుగా కాపాడుతూ ఉన్నాడు. So that the sins you commit in your body నీ శరీరంలో నువ్వు చేస్తున్నటువంటి పాపము will not affect your soul. నీ ప్రాణం మీద అది ప్రభావితం చూపదు. That's why you don't lose salvation. అందుకొరకు నీవు రక్షణ పోగొట్టుకొనటం లేదు. But when you sin in your body, కానీ నీ శరీరంలో నువ్వు పాపం చేసినప్పుడు you will suffer in your body. నీ శరీరంలో శ్రమ అనుభవిస్తావు, You will die. నీవు చనిపోతావు. Look at Hebrews 4:12. హెబ్రీ 4:12 చూడండి. Hebrews chapter 4 and verse 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం దయచేసి మనం చదువుదాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.
What do you read there? ఇక్కడ ఏమని చదువుతున్నాం? Did you ever stop to think what it is saying? ఎప్పుడైనా ఈ వచనం గురించి ఆలోచించటానికి అక్కడ ఆగి ఆలోచన చేశారా? In 1 Peter 1:23 you read that the word of God is used by God to give you the new birth. మొదటి పేతురు పత్రిక 1:23 మనం రక్షణ పొందటానికి దేవుని వాక్యం అనేటువంటిది మనకి ఇవ్వబడిందని మనం చదువుతాం. You can read that. ఆ వచనాన్ని చదువుతాం. మొదటి పేతురు పత్రిక 1:23 మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. You are born again by the word of God. దేవుని వాక్య మూలముగా మీరు మరలా పుట్టించబడ్డారు. That's the first thing. అది మొట్టమొదటి విషయం. In Hebrews 4:12 హీబ్రూ 4:12 the same word of God అదే దేవుని వాక్యము does something. ఇక్కడ ఒక కార్యం జరిగిస్తున్నది. It divides asunder the spirit, soul and body. ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజిస్తూ ఉన్నదంట. Well, you have the word spirit there. ఇక్కడ ఆత్మ అన్న మాట మనకు కనబడుతుందా లేదా? You have the word soul there. ప్రాణం అన్న మాట కనబడుతుందా? Where is the body? శరీరం ఏది? Is it there in that verse? ఆ వచనంలో శరీరం కనబడుతుందా? The joints and marrow belong to your body. కీళ్ళు మూలుగులు దేనికి సంబంధించినవి? శరీరానికి సంబంధించినవి, శరీరం బయట ఉన్నాయి. So the word of God divides between these three. దేవుని వాక్యము ఈ మూడింటి మధ్యలో విభజన చేస్తుంది. ప్రాణము, ఆత్మ, కీళ్ళు మూలుగులు అంటే శరీరం. That is called spiritual circumcision, which the word of God does. అది ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి దేవుని వాక్యం మన జీవితంలో జరిగిస్తుంది. Why is that? ఎందుకలా? Because the body is not redeemed. ఎందుకంటే మన శరీరం ఇంకా విమోచించబడలేదు. That must be very clear in our minds. ఆ విషయం చాలా స్పష్టంగా మనం గ్రహించాలి. All right, so once you understand that the word of God separates your spirit, soul and body, మరి దేవుని వాక్యము నీ ప్రాణాత్మ శరీరములను విభజిస్తుంది అన్నటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించిన తర్వాత you must understand the reason for that is because the body is unredeemed. దానికి కారణం ఏంటో నువ్వు గ్రహించాలి. కారణం ఏంటంటే మన శరీరం ఇంకా విమోచించబడలేదు. What is the result of the spiritual circumcision? ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏంటి? Firstly, as I've said, the effects of the soul, the effects of sin on the soul are removed. మొట్టమొదటిది ఏంటంటే పాపము చేయటం ద్వారా ప్రాణమును ప్రభావితం చేసేటువంటి ఆ స్థితి ఇక మీదట ఉండదు. అంటే మన ప్రాణానికి మన పాపం ద్వారా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. That's the first thing. అది మొట్టమొదటి విషయం. In Colossians chapter 2 and verse 12, కొలస్సీ 2:12 there is something else that Paul says. You can read. ఇక్కడ మరొక విషయాన్ని పౌలు చెప్తున్నాడు. దాన్ని కూడా మనం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2:12 మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. Now the problem with many Christians is this. చాలా మంది క్రైస్తవులతో ఉన్న సమస్య ఏంటంటే whenever they see the word baptism, బాప్తిస్మం అన్న మాట వారు చూడగానే they think it is water. వారు నీళ్ళ గురించి ఆలోచన చేస్తారు. They think when you went down into that water and came back, నీవు ఆ నీటిలోనికి వెళ్ళి బయటికి వచ్చినప్పుడు you got salvation. నీకు రక్షణ వచ్చేసింది. You might get a cold but not salvation. నీవు చల్లబడతావేమో గాని రక్షణ రావట్లేదు నీళ్ళలో దిగిలేస్తే. You think the municipal water will give you salvation? మున్సిపాలిటీ వాటర్ ట్యాంక్ లో నింపుకొని బాప్తిసం తీసుకుంటే నీకు రక్షణ వచ్చిద్దా? Many preachers are preaching that. చాలా మంది బోధకులు ఇలా కూడా బోధిస్తారు. You know why? ఎందుకో తెలుసా? Because the Bible says it, right? బైబిల్ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నది. What did John the Baptist preach? బాప్తిసం ఇచ్చి యోహాను ఏమని చెప్పాడు? Repent and be baptized. మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకోండి అంటున్నాడు. So they will take it and preach it to Christians. మరి ఆ మాట తీసుకొని క్రైస్తవులకు బోధిస్తూ ఉంటారు. What did Jesus preach? యేసుక్రీస్తు ప్రభువు ఏమని బోధించాడు? Well, he didn't say baptize, but he said repent and
be baptized, let's say. ఆయన మారు మనస్సు పొందిన తర్వాత బాప్తిసం పొందడని చెప్తూ వచ్చాడు. Right, Jesus and John. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను ఇద్దరు. Where are they preaching? వారు ఎక్కడ ప్రసంగిస్తున్నారు? Before the cross or after the cross? సిలువకు ముందు ప్రసంగించారా, సిలువ తర్వాత ప్రసంగించారా? That's why. You will say, if you are smart, well, Pastor, what about Acts chapter 2 verse 38? మరి పాస్టర్ గారు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం సంగతి ఏంటి అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. I've said this many times. చాలా సార్లు నేను మీకు చెప్పాను. Acts chapters 1 to 7, whom is God dealing with? అపోస్తల కార్యం 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు దేవుడు ఎవరితో డీల్ చేస్తున్నాడు? With the Jews. యూదులతో డీల్ చేస్తున్నాడు. Not with Gentiles in the church. సంఘంలోకి వస్తున్నటువంటి అన్యజనులతో కాదు. 7వ అధ్యాయం వరకు కూడా యూదుల గురించే మనం చూస్తాం. To whom is Peter preaching this? పేతురు అక్కడ ప్రసంగించిన ప్రసంగం ఎవరికి చేశాడు? అన్యజనులకా యూదులకా? To Jews. యూదులకు చేశాడు. He's telling them to repent and be baptized. యూదులకు చెప్తున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుడి. Why? ఎందుకు? Because you crucified the Messiah. ఎందుకంటే మీరు యేసుక్రీస్తుని సిలువ వేశారు. How many of you were baptized because you crucified the Messiah? మీలో ఎంతమంది యేసుని సిలువ వేసినందుకు బాప్తిసం తీసుకున్నారు? Nobody. ఎవరూ లేరు. You must rightly divide the word of truth. అందుకే నేను అంటున్నాను, దేవుని వాక్యాన్ని సరిగా మనం విభజించాలి. You see, all this preaching about baptism ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే గాని, యోహానే గాని, పేతురు గాని చేసినటువంటి బాప్తిసం గురించినటువంటి ప్రసంగం has nothing to do with the gospel of the grace of God which is applicable in the church age. ఇది క్రీస్తు యొక్క కృపా సువార్త, మరి సంఘం యొక్క కాలంలో ఉన్నటువంటి క్రీస్తు సువార్తకు సంబంధించినటువంటి విషయాలు కాదు. Today we preach the gospel of the grace of God. ఈ రోజు మరి కృపా సువార్తను గురించినటువంటి విషయాన్ని మనం లోకంలో బోధిస్తున్నాం. Paul explains what this is in 1 Corinthians 15 1 to 5. ఈ కృపా సువార్తను గురించి పౌలు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు వివరిస్తాడు. That Jesus died for our sins according to the scriptures. లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు. He was buried. లేఖనముల ప్రకారం ఆయన సమాధి చేయబడ్డాడు. And he rose up again according to the scriptures. లేఖనముల ప్రకారం ఆయన 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. That is the gospel we preach. సువార్త, మనం ప్రకటించేటువంటి సువార్త ఇదే. లేఖనముల ప్రకారం ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. That's how a person gets saved today. ఆ విధంగా ఒక వ్యక్తి రక్షణలోనికి వస్తాడు. By faith in the gospel. ఈ ప్రకటించినటువంటి సువార్త యందు విశ్వాసముంచుట ద్వారా ఒక వ్యక్తి రక్షించబడతాడు. Not by baptism. బాప్తిసము ద్వారా ఎవరు రక్షణ పొందరు. Once this happens, ఒక్కసారి ఈ రక్షణ కార్యం జరిగిన తరువాత, then you get baptized. రక్షింపబడిన తరువాత మనం బాప్తిసం తీసుకుంటాం. Why do you get baptized? ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నాం? To show this baptism of the Holy Ghost to other people. ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి ఇతరులకు చూపించటానికి మనం బాప్తిసం తీసుకుంటాం. As a testimony. ఒక సాక్ష్యముగా మనం బాప్తిసం తీసుకుంటున్నాం. You're saying that I died with Christ. బాప్తిసం తీసుకోవడం ద్వారా ఏమని సాక్ష్యం ఇస్తున్నాం అంటే, నేను క్రీస్తుతో కూడా చనిపోయాను, I was buried with Christ. క్రీస్తుతో కూడా సమాధి చేయబడ్డాను, And I have risen with Christ. నేను మరలా క్రీస్తుతో కూడా లేపబడ్డాను. This is a new life I'm living now. ఇప్పుడు నేను జీవించుచున్న జీవితం నూతన జీవితం అని చెప్తున్నాం. That's all. అంతేనండి. So, what is the baptism of the Holy Ghost? అయితే ఇప్పుడు బాప్తిసం గురించి విన్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే అర్థం ఏంటి? As we have read in Colossians 2:13. కొలస్సీ 2:13లో మనం చదివినట్టుగా, You being dead in your sins and the uncircumcision of your flesh. మీరు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకపోవటం వలన మృతులై ఉండగా, He circumcised you. దేవుడు మిమ్మల్ని మరి సున్నతి చేశాడు. And he raised you with Christ. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా తిరిగి లేపాడు. The baptism of the Holy Spirit is this. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏంటనగా, You die with Christ. నీవు క్రీస్తుతో కూడా చనిపోయావు, You're buried with Christ. క్రీస్తుతో సమాధి చేయబడ్డావు, And you're risen with Christ. క్రీస్తుతో కూడా తిరిగి లేచావు. Again, don't believe me. దయచేసి నా మాటలు నమ్మవద్దు. Look at Romans chapter 6. వాక్యాన్ని చూద్దాం. చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం, Verses 3 and 4. రోమాపత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితిమని మీరు ఎరగరా? కాబట్టి
తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడేనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. Again, when Christians read the word baptism, they'll think water. ఇక్కడ మరలా క్రైస్తవులు బాప్తిసం అన్న మాట చదవగానే నీటి బాప్తిసం అనుకుంటారు. You think water baptism can put you into the body of Christ? నీటి బాప్తిసం నిన్ను క్రీస్తుతో కూడా మరణ అనుభవంలోనికి నడిపిస్తుందా? It cannot do that. అది చేయలేదండి. It cannot. It's not designed to do that. బాప్తిస్మము నిన్ను క్రీస్తుతో సమాధి చేసి తిరిగి లేపేటువంటి విషయం కాదు. It's a testimony. బాప్తిస్మం అనేది అంతరంగంలో జరిగిన మార్పుకి నీవిస్తున్న సాక్ష్యం. That's all. But this is the baptism of the Holy Ghost. అయితే ఇక్కడ పౌలు చెప్తున్న మాట పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి చెప్తున్నాడు. Why have you been baptized by the Holy Ghost? మీరెందుకు పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం పొందారు? In this passage we have read ఈ ప్యాసేజ్ లో మనం చదివాం that we have raised up from the dead. మనము ఆయనతో కూడా తిరిగి లేచాము. Even so also should walk in newness of life. అంత మాత్రమే కాకుండా మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. Now you see this. దయచేసి గమనించండి. An unsaved person's soul is stuck to the body. రక్షింపబడని యొక్క వ్యక్తి జీవితంలో తన ప్రాణము శరీరంతో అంటుకట్టబడి ఉంది. And all the sins that he commits in the body are affected, or the soul is affected by that. రక్షింపబడని వ్యక్తి చేసిన ప్రతి పాపం యొక్క ప్రభావము ఫలితము ఈ ప్రాణమునకు కూడా వర్తిస్తుంది. Why do you think an unsaved person cannot live a holy life? రక్షింపబడని వ్యక్తి పరిశుద్ధమైన జీవితం జీవించలేడని మనం ఎలా ఆలోచిస్తాం? Why is it? ఎందుకు అలా? Because his soul is a slave to the body. ఎందుకంటే ఈ ప్రాణము శరీరానికి బానిసైపోయింది. You see many unsaved people sometimes living morally good lives. రక్షింపబడని వ్యక్తులు చాలా మంది నైతికంగా మంచి జీవితం జీవిస్తున్న వారిని మనం చూస్తాం. Right? You have seen that, right? చూసారా లేదా? That's not a holy life. అది పరిశుద్ధమైన జీవితం కాదు. That's a moral life. అది నైతికంగా మంచిగా జీవిస్తున్నారు అంతే. How many of you have seen many people nowadays doing yoga and meditation? చాలా మంది నేటి దినాల్లో యోగా మరియు ధ్యానము చేయటం ఎంతమందిని చూస్తున్నా? It's become a big craze among unsaved people. ఇది నేటి దినాల్లో రక్షణ పొందని వారిలో ఒక క్రేజ్ గా మారిపోయింది. And unfortunately there are some Christians also who do this. మరి అనుకోని విధముగా మరి మనం చూస్తున్నట్టుగా చాలా మంది క్రైస్తవులు కూడా యోగా చేస్తున్నారు. They think it is exercise. చాలా మంది క్రైస్తవులు యోగా చేస్తూ ఇది ఎక్సర్సైజ్ లో ఒక భాగం అని చెప్పుకుంటున్నారు. Let me tell you the secret. మీకు విషయాన్ని రహస్యాన్ని చెప్తున్నాను. When you do yoga and meditation, నీవు యోగా మరియు వాళ్ళు చెప్పేటువంటి మెడిటేషన్ చేస్తున్నప్పుడు you are bypassing the body and empowering the soul. నీవు శరీరాన్ని అధిగమించి ఈ ప్రాణమునకు శక్తిని చేకూరుస్తున్నావు. Why is yoga and meditation both go together? ఈ యోగా మరియు మెడిటేషన్ రెండు సమాంతరంగా ఎందుకు వెళ్తున్నాయి? In meditation లో they ask you to make your mind blank. నీ యొక్క మైండ్ అంతటిని బ్లాంక్ గా చేసుకోమని చెప్తారు. No thought should come. ఎలాంటి ఆలోచనలు నీకు రాకూడదు. So they'll give you a word. They'll say just keep thinking of that word. ఒక మాటని ఇస్తారు. ఆ మాటను గురించే మీరు ధ్యానిస్తూ ఆలోచించమని చెప్తారు. Once the mind is not functioning, ఒక్కసారి నీ మైండ్ ఫంక్షన్ చేయటం ఆగిపోతే then you have access to your soul. అప్పుడు నీ ప్రాణానికి నీకు యాక్సెస్ దొరుకుతుంది. And there is strength given to the soul. అప్పుడు ఈ శరీరంలో నుండి నీకు ప్రాణానికి నువ్వు శక్తిని చేకూరుస్తున్నావు. That's why you see these people who practice these things ఎవరైతే వీటిని ప్రాక్టీస్ చేస్తున్నారో will be able to live a very morally good life. వారు నైతికంగా ఒక మంచి విలువలు కలిగిన జీవితాన్ని జీవించటం మొదలు పెడతారు. That's all they can do. వారు అంత మాత్రమే చేయగలరు. But you know what God did? కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? He destroyed the power of the body. ఆయన శరీరం యొక్క శక్తిని నాశనం చేసి by spiritual circumcision ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి ద్వారా and by the baptism of the Holy Ghost. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా
you are raised to walk in newness of life. నీవు నీ యొక్క జీవితంలో ఒక నూతనత్వంతో జీవించడానికి అవకాశం ఇస్తున్నాడు. Now your soul does not have to be a slave of the body. ఇప్పుడు నీ ప్రాణము నీ శరీరానికి బానిసగా జీవించాల్సిన అవసరం లేదు. But your soul can be a servant of your spirit. ఇప్పుడు నీ ప్రాణము నీ ఆత్మ యొక్క సేవకునిగా దాసునిగా పనిచేయవచ్చు. This is where the Holy Spirit lives. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలో నివసించే స్థలం ఏంటంటే మన ఆత్మలో నివసిస్తాడు. You remember the Old Testament tabernacle? పాత నిబంధన ప్రత్యక్ష గుడారం మనకు తెలుసు కదా. It was made of 3 parts. 3 భాగాలుగా చేయబడింది. What are the 3 parts? ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఏంటి? The outer court, ఆవరణము, the holy place, పరిశుద్ధ స్థలము, the most holy place. అతి పరిశుద్ధ స్థలం. Where did God's presence come? దేవుని యొక్క సన్నిధి ఎక్కడ దిగి వస్తుంది? Most holy place. అతి పరిశుద్ధ స్థలంలో. That's your spirit. నీ ఆత్మీయ అతి పరిశుద్ధ స్థలం. That's where the Holy Spirit lives. అక్కడే పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. So now because your soul is no longer stuck to your body, ఇప్పుడు నీ ప్రాణము నీ శరీరముతో నియమితమై లేదు గనుక it can obey the Spirit where the Holy Spirit lives. పరిశుద్ధాత్ముడు నివసించేటువంటి నీ ఆత్మకు నీ ప్రాణము లోబడి జీవిస్తుంది. That's what God did through the spiritual circumcision and baptism of the Holy Spirit. ఈ కార్యాన్ని దేవుడు ఆత్మ సంబంధమైన సున్నతి ద్వారా పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా జరిగించాడు. We talk about old life and new life. మనము పాత జీవితం క్రొత్త జీవితాన్ని గురించి మాట్లాడతాం. What are these old lives and new lives? ఈ పాత జీవితం క్రొత్త జీవితం ఏంటి? The old life is living according to the flesh. పాత జీవితం శరీరానుసారంగా జీవించటం. The new life is living according to the Spirit. నూతన జీవితం ఆత్మానుసారంగా జీవించటం. If you think I have gone very far away from the subject, no, I have not gone. నేను ఈ రోజు ఏంటి పాస్టర్ గారి సబ్జెక్ట్ నుండి చాలా దూరం వెళ్ళిపోయాడు అనుకుంటే నేను ఎక్కడికి వెళ్ళలేదండి. It's all related to the glorified body we are talking about. ఇవన్నీ కూడా మనం మహిమా శరీరానికి సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నాం. And I'm telling you this just in case you think it's all right for me to sin. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నా రక్షణ సెక్యూర్ చేయబడింది కనుక నేను ఇక ఏ తప్పు చేసినా పర్వాలేదు అని అనుకునే వారికి నేను ఈ బోధ చేస్తున్నాను. Now you see, God has done this. ఈ కార్యమంతా దేవుడు మన విషయంలో జరిగించాడు. And he has now through the baptism of the Holy Spirit given you power. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా దేవుడు మనకు శక్తినిచ్చాడు. You read in Acts chapter 1 and verse 8. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం ఏమని చదువుతాం? Ye shall receive power, after that the Holy Ghost has come upon you. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. The Holy Ghost came here in Acts chapter 2. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. Right, he came down here. పరిశుద్ధాత్ముడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకొస్తు దినాన దిగి వచ్చాడు. And he baptized everybody. ఆయన ప్రతి ఒక్కరికి బాప్తిస్మం ఇచ్చాడు. That means he made them as a one body. అనగా వారందరినీ ఒక్క శరీరముగా చేశాడు పరిశుద్ధాత్ముడు. Now when you are saved, you are baptized into that same body. ఇప్పుడు నీవు రక్షించబడినప్పుడు నీవు కూడా అదే శరీరంలోనికి చేర్చబడుతున్నావు. And you are given power. నీకు దేవుడు శక్తిని ఇస్తున్నాడు. Power to witness. సాక్షిగా జీవించడానికి శక్తి. And power to live a holy life. పరిశుద్ధ జీవితం జీవించడానికి శక్తి. Remember 2 Timothy 1 verse 7. 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. God has not given us a spirit of fear. దేవుడు మనకు పిరికితనం కలిగిన ఆత్మనివ్వలేదు. But of love and of power and of a sound mind. ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మనిచ్చాడు. All this he gave so that you can live according to the Spirit. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే ఆత్మానుసారంగా జీవించడానికి మనకి ఇచ్చాడు. So that you don't obey the body anymore. ఎందుకు ఆత్మానుసారంగా జీవిస్తున్నాం? శరీరానికి లోబడకుండా ఉండటానికి. You see, this old man here ఇక్కడ ఉన్నటువంటి ప్రాచీన పురుషుడు has been crucified. యేసుక్రీస్తుతో పాటు ఈ ప్రాచీన పురుషుడు సిలువ వేయబడ్డాడు. And you rose up as a new man. ఇప్పుడు నువ్వు నూతన వ్యక్తిగా తిరిగి లేస్తున్నావు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా. But there is a problem. అయితే ఇక్కడ ఒక సమస్య ఉన్నది. Though this old man is crucified, ఈ ప్రాచీన పురుషుడు సిలువ వేయబడినప్పటికీ, because the body is still alive, in the sense physically alive, ఈ శరీరము ఇంకా శారీరకంగా సజీవంగా ఉంది కాబట్టి it can still make you to obey it.
ఇంకా ఈ ప్రాణము దానికి లోబడినట్లుగా చేయగలదు. This is called spiritual warfare. దీనినే మనం ఏమని పిలుస్తామంటే ఆత్మీయ పోరాటము అని మనం పిలుస్తాం. Many preachers talk about spiritual warfare as only between the Christian and evil spirits. ఆత్మీయ పోరాటం అనగానే చాలా మంది బోధకులు మరి విశ్వాసికి సాతానికి లేకపోతే అపవాదికి జరిగేటువంటి పోరాటాన్ని గురించే మాట్లాడతారు. That is true. అది కూడా వాస్తవమే. But the war begins inside you. అయితే నీ లోపల పోరాటం మొదలవుతుంది. This is an enemy. ఈ శరీరం మనకు శత్రువు. And the Bible says the spirit lusteth after the flesh and the flesh lusteth after the spirit. మరి ఆత్మ శరీరానుసారంగా నడుచుకోవడానికి, శరీరము ఆత్మానుసారంగా నడుచుకోవడానికి వేగిరపడుతుంది. That means the body is fighting against the spirit and the spirit against the body. అనగా శరీరము ఆత్మతోను, ఆత్మ శరీరంతోను పోరాడుతున్నాయి. For what? ఎందుకొరకు? What is your problem, spirit? What is your problem, body? శరీరమా నీ సమస్య ఏంటి, లేకపోతే ఆత్మ నీ సమస్య ఏంటి? Why are you fighting with each other? మీరిద్దరు ఎందుకు పోట్లాడుతున్నారు? You know why they are fighting? ఎందుకు ఈ ఆత్మ శరీరం పోరాడుతున్నాయి తెలుసా? To have dominion over the soul. ఈ శరీరం పోరాడేది ప్రాణం మీద అధికారం చలాయించటానికి, ఆత్మ పోరాడేది ఈ ప్రాణం మీద అధికారం చలాయించటానికి. If you are a child of God, and you are, నీవు దేవుని బిడ్డవు గనుక you should obey the spirit and not your body. నీవు ఆత్మకు లోబడాలే తప్ప శరీరానికి లోబడకూడదు. But you see, the body is very strong. అయితే గమనించండి, మన శరీరం చాలా బలముగా ఉంటున్నది. That's why you have these commandments in the Bible. అందుకొరకే దేవుడు లేఖనంలో ఈ ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. Again, if you think it's okay to sin, look at what the Bible says. పాపం చేస్తే పర్వాలేదులే అని అనుకుంటే మరొకసారి బైబిల్ వైపు చూడండి. Look at 1 Corinthians chapter 6 verses 19 and 20. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు ఒకసారి చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. So it says only with the body? Okay, in the King James Bible it says glorify God in your body and in your spirit which are God's. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో మీ ఆత్మతో మీ దేహముతో దేవునిని మహిమపరచుడి అని ఉంటుంది కింగ్ జేమ్స్ లో. So as I've said, we are the temple of the Holy Ghost. నేను ఇందాక మనం చదువుకున్నట్టుగా మనం పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాం. The Holy Spirit is living in the most holy place. పరిశుద్ధాత్ముడు ఎక్కడ నివసిస్తున్నాడు? అతి పరిశుద్ధ స్థలంలో, అంటే మన ఆత్మలో. And he's telling you, that means the soul. ఈ పరిశుద్ధాత్ముడు నీతో చెప్తున్నాడు, అంటే నీవు అంటే ఎవరు? నీ ప్రాణంతో చెప్తున్నాడు. Bring this body into subjection. నీ ప్రాణంతో ఏమంటున్నాడంటే ఈ శరీరాన్ని నీ స్వాధీనంలో, ఆత్మ స్వాధీనంలో తీసుకొని రమ్మంటాడు. Glorify God in your body. నీ శరీరముతో దేవునిని మహిమపరచుడి. You can read Romans 12 verse 1. రోమాపత్రిక 12:1 మీరు చదవండి. What does he say? అక్కడ పౌలు ఏమని చెప్తున్నాడు? I beseech you therefore, brethren, by the mercies of God, that ye give your what? Life? మిమ్మల్ని మీరు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొనుడి. You know what it says in that Bible? అక్కడ బైబిల్లో ఏమని రాయబడింది తెలుసా? In the King James Bible? కింగ్ జేమ్స్ బైబిల్లో Give your body as a living sacrifice. నీ శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించు. Does it say that in the Telugu? Yeah, so that's very clear. He doesn't say give your life as a living sacrifice. నీ జీవితాన్ని అని చెప్పట్లేదు. ఏమన్నాడు? మీ శరీరమును సజీవ యాగముగా సమర్పించుడి. Many of us say, Lord, I give my life to you, right? చాలా మంది మనం అద్భుతంగా ప్రార్థన చేస్తాం, ప్రభువా నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాను. God says, who wants your life? దేవుడు అంటాడు, ఒరే బాబు నీ జీవితం నాకు అవసరం లేదు. I am the one who gave you life. నేను నా జీవితాన్ని నీకు ఇచ్చాను. What are you doing giving your life to me? What will I do with నీ your life? జీవితాన్ని తీసుకొని నేనేం చేయాలంటాడు. I am already in your life. నేను ఆల్రెడీ నీ జీవితంలో ఉన్నాను. He's not asking for your life. దేవుడు మన జీవితాన్ని అడగట్లా, He's asking for your body. మీ శరీరాన్ని అడుగుతున్నాడు. When an evil spirit possesses a man, ఒక వ్యక్తిలోనికి మరి దురాత్మ వచ్చి అతన్ని ఆవరించినప్పుడు what does he possess? అతడు దేనిని స్వాధీనపరుచుకుంటాడు? The soul? ప్రాణమా? The spirit? ఆత్మనా? No, the body. దేన్ని స్వాధీనపరుచుకుంటాడు దురాత్మ? శరీరాన్ని. They want your body.
దురాత్మలకు అపవిత్రాత్మలకు నీ శరీరం కావాలి. God wants your body. దేవుడికి కూడా ఏం కావాలి? మన శరీరాలు కావాలి. So give your body as a living sacrifice, not your life. అందుకే పౌలు అంటున్నాడు, నీ జీవితం కాదు నీ శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించాలి. So don't be too holy and say, God, I give you my life. ఓ అతి పరిశుద్ధులుగా మనం ప్రవర్తిస్తూ, ప్రభువా నా జీవితం అంతా నీకు ఇచ్చేస్తున్నానని చెప్పవసరం లేదు. He wants your body. నీ శరీరం దేవునికి కావాలి. Why? Because he wants to keep it holy. ఎందుకంటే ఆయన దాన్ని పవిత్రముగా ఉంచాలని కోరుతున్నాడు. Because he did everything to keep it holy. ఎందుకంటే ఆ శరీరం పరిశుద్ధంగా ఉండటానికి ఆయన చేయవలసిన కార్యమంతా చేశాడు. He spiritually circumcised your body. ఆత్మ సంబంధమైనటువంటి సున్నతిని మన శరీరానికి ఇచ్చాడు. He crucified your flesh. ఆయన నీ శరీరం కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. He sealed your soul. ఆయన నీ యొక్క ప్రాణమును ముద్రించాడు. And he baptized you into the body of ఆయన Christ. నిన్ను పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చాడు. So much he did so that you can have victory over sin in your body. నీవు పాపం మీద నీ శరీరంలో విజయం పొందటానికి నీ కొరకు చేయవలసిన కార్యాలన్నీ ప్రభువు చేశాడు. Now look at what Paul says in 1 Corinthians chapter 9. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో పౌలు ఏం చెప్తున్నాడు చూడండి. 1 Corinthians chapter 9 verse 26 and 27. 9వ అధ్యాయం 26, 27 వచనాలు పౌలు ఏం చెప్తున్నాడు చూడండి. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. Now there is a problem with the Telugu translation. Let me clarify. ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్ లో చిన్న సమస్య ఉంది, నేను మీకు స్పష్టంగా వివరిస్తాను, గమనించండి. It says in verse 27, I crush my body. నేను నా శరీరాన్ని నల్లగొట్టుచున్నాను. No, that's not right. అది సరైనటువంటి మాట కాదు. You know who does those kind of things? ఆ విధమైన క్రియలు ఎవరు చేస్తారో తెలుసా? Monks. మరి మాంక్స్, సన్యాసులు చేస్తూ ఉంటారు. What do they do? వాళ్ళు ఏం చేస్తారు? They'll wear some kind of clothes. వారు ఒక రకమైనటువంటి వస్త్రాలు ధరించుకుంటారు. They separate themselves from their families. తమను తాము కుటుంబం నుండి దూరంగా వెళ్ళిపోతారు. And they make their bodies to suffer. వారి శరీరము శ్రమపడే విధంగా, హింసపడే విధంగా చేస్తారు. Right? అంతేనా కదా? And they will go and live separately alone, sometimes in the Himalaya mountains. కుటుంబానికి సమాజానికి దూరంగా సన్యాసం పుచ్చుకొని వెళ్ళిపోయాం అన్నట్టుగా ఎక్కడికో వెళ్ళి నివసిస్తారు. They won't eat, they won't drink, they'll be doing some meditation or something. వారు తినరు, త్రాగరు, ఏదో ధ్యానం చేస్తూ ఉంటారు. That is not biblical. అది వాక్యానుసారమైనది కాదు. You know what it says there? ఇక్కడ పౌలు ఏమని చెప్తాడు తెలుసా? I keep under my body. నా శరీరమును నా స్వాధీనంలో ఉంచుకొనుచున్నాను. That's right. I keep my body under control. నా శరీరమును నా స్వాధీనంలో ఉంచుకొనుచున్నాను, లోబర్చుకొనుచున్నాను. And what else? ఇంకేం చేస్తున్నాడు? Bring it into subjection. దానిని నాకు లోబడేటట్టుగా చేసుకొనుచున్నాను. That is Christian discipline. అది ఒక క్రైస్తవుని యొక్క క్రమశిక్షణ జీవితం. If you don't keep your body under check, నీ శరీరము స్వాధీనపరుచుకొని లోబరుచుకొనకపోతే it will make you obey it. అదేం చేస్తుంది తెలుసా? నీవు దానికి లోబడేటట్టుగా చేస్తుంది. What does your body tell you? నీ శరీరం నీతో ఏమని చెప్తుంది తెలుసా? The spirit tells you, go and pray. ఆత్మ ఏమని చెప్తుందంటే రా ప్రార్థన చేద్దామంటుంది. What does your body tell you? శరీరం ఏమంటుంది? Oh, I'm too tired now. ఓ చాలా అలసిపోయావు. I didn't eat anything. అయ్యో నేనేం తినలేదు. I worked so hard the whole day. పొద్దు నుంచి చాలా కష్టపడి పని చేశాను. No, now I cannot. ఓ ఇప్పుడు గంట సేపు ప్రార్థన చేయటం అంటే కష్టం. That's your body. శరీరం అలా చెప్తుంది. It has a mind of its own, you see. ఈ శరీరము తన సొంత ఆలోచనతో నీతో మాట్లాడుతుంది. That is sinful in nature. అది పాప స్వభావం కలిగినటువంటిది. The spirit says, read 10 chapters in the Bible every ఆత్మ day. అంటుంది ఇదిగో రోజు ఒక 10 అధ్యాయాలైన చదువు. The body says, why do you want to read 10 chapters? I'm too tired. Read one verse, that's enough. చాలా అలసిపోయాను, 10 అధ్యాయాలు ఎందుకు, ఒక వచనం, ఒక వాగ్దానం చదువుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కదా. The Holy Spirit through your spirit says, fast and pray. నీలో ఉన్నటువంటి ఆత్మ ఉపవసించి ప్రార్థించని చెప్తుంది. What does your body say? నీ శరీరం ఏమంటుంది? I'm hungry, give me food. నేను ఆకలితో ఉన్నాను, నాకు తొందరగా భోజనం పెట్టు. By the way, do you know why the Bible says fasting is important? పరిశుద్ధ గ్రంథం ఉపవాసం ప్రాముఖ్యమని ఎందుకు చెప్తుంది? Many Christians, you know,
are mistaken about fasting. చాలా మంది క్రైస్తవులు ఉపవాసాన్ని పొరపాటుగా అర్థం చేసుకున్నారు. You know what they think? వారేమని ఆలోచిస్తారు తెలుసా? By fasting I'm going to move God. నేను ఉపవాసం ద్వారా దేవుణ్ణి కదిలిస్తాను. Isn't that right? Isn't that what everybody thinks? అంతేనా? చాలా మంది ఆలోచించేది ఏంటంటే ఉపవాసం ద్వారా నేను దేవుణ్ణి కదిలిస్తాను. God is asking you to fast not because unless you punish yourself his heart won't move. No. ఓ నీ కడుపు మార్చుకుంటేనే దేవుడు కదిలి పని చేస్తాడని అర్థం కాదు. He wants you to do it to bring your body into subjection. ఉపవాసం దేని కొరకనంటే దేవుణ్ణి కదిలించడానికి కాదు, నీ శరీరాన్ని లోబర్చుకోవడానికి. Because your body keeps on demanding from you. నీ శరీరం నీ దగ్గర నుండి ఎప్పుడు కోరుతూనే ఉంటుంది, అది కావాలి ఇది కావాలని. It says eat. శరీరం అంటుంది తిను. It says go sleep. వెళ్ళి పడుకో. It says give me a lot of comforts. ఏగో నాకు చాలా సుఖం కావాలని శరీరం కోరుతుంది. Right? Think about it, something so simple as this. ఈ విధంగా చాలా సులభమైన పద్ధతిలో మనం ఆలోచిస్తే, You are sleeping నీవు పడుకోనున్నావు, and your body says, no, one pillow is not enough, give me another pillow. ఓ ఒక్క దిండు సరిపోదు, ఇంకో దిండు కావాలి. It keeps on demanding from you. శరీరము ఓ నాకు తృప్తిగా ఉంది అని ఎప్పుడు చెప్పదండి, ఇంకా కావాలి కావాలి అని అడుగుతూ ఉంటుంది. When you fast, కానీ నువ్వు ఉపవసిస్తే you're firstly giving God importance, not to your body. ఉపవాసం ద్వారా నీవు మొదట నీ శరీరానికి కాదు ప్రాధాన్యత దేవునికి ఇస్తున్నావు. You're saying, God, I don't care for this body. ప్రభువా ఈ శరీరాన్ని నేను పట్టించుకోవట్లేదు, I'm going to starve it and pray. నేను ఫస్తుండి ఉపవసించి నేను ప్రార్థనలో So గడపబోతున్నాను. you're giving importance to prayer and to God. దాని అర్థం ఏంటంటే నీవు ప్రార్థనకు దేవునికి ప్రాధాన్యతనిస్తున్నావు. If you don't do that, నీవు అలా చేయకపోతే this body will keep on demanding. ఈ శరీరము ఇంకా కావాలి కావాలి అని అడుగుతూనే ఉంటుంది. We have already seen in Romans chapter 6. రోమాపత్రిక 6లో మనం ఇంతకు ముందే చూసాం. With this we will move forward. దీనితో మనం ముందుకు వెళ్దాం. Look at a few verses in Romans chapter 6. రోమాపత్రిక 6వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూద్దాం. Look at verses 12 and 13. 12-13 వచనాలు దయచేసి చూద్దాం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనాలుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. You know what these two verses are? ఈ రెండు వచనాలు ఏంటో తెలుసా? An explanation of Romans 12:1. రోమాపత్రిక 12:1కి వివరణ అన్నటువంటి మాటలు ఇవి. What does it mean to give your body as a living మీ sacrifice? శరీరాలను సజీవ యాగముగా సమర్పించుకొనుడి అంటే అర్థం ఏంటి? This is what it means. దాని అర్థం ఇదే 12-13 వచనాలు. Don't let sin reign in your body. మరి పాపము మీ శరీరములను ఏలనీయకుడి. Do not give your body to commit sin. శరీర దురాశలకు లోబడినట్లుగా మీ శరీరాన్ని అప్పగించుకొనకుడి. Look at verse 19. 19వ వచనం దయచేసి చూడండి. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య వృత్తిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతను అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకొనుడి. If you don't do this, మీరు అలా చేయకపోతే remember Romans 8:13 always, memorize it. 8:13 మీరు చదువుకొనండి, దాన్ని కంఠస్థం చేయండి. అక్కడ ఏమని రాబడిందంటే, కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాదు, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. Look at Galatians 5:16 and 17 to see what the works of the flesh are. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు మనం చూద్దాం. 16-17. 16-17 వచనాలు. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు. I don't have to explain, you understand what this is. ఇవన్నీ వివరించాల్సిన అవసరం లేదు, మీకు అర్థమైపోతుంది. The Bible is so clear about what your body is. నీ శరీరం ఏమై ఉన్నదో బైబిల్ స్పష్టంగా వివరిస్తున్నది. And in that same chapter he tells you all that the body is capable of doing. ఈ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేంటని చాలా పెద్ద లిస్ట్ చెప్తున్నాడు. Later you can read in verses 19 to 21. 19-20 వచనాలు మీరు తర్వాత చదువుకొని అర్థం చేసుకునండి.
But look at verse 24. 24వ వచనం చూడండి. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. Why is he talking so much negative about the body? ఎందుకు అపోస్తలుడైన పౌలు శరీరానికి ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు? It is unredeemed. ఎందుకంటే ఇది విమోచింపబడలేదు. That's why there is a need for a glorified body. అందుకొరకే మన శరీరము విమోచించబడవలసిన అవసరం ఉన్నది. And that's why here on the day of redemption you are given a new body which will not be like this old unredeemed body. అందుకే ర్యాప్చర్ జరిగినప్పుడు అనగా సంఘం పైకెత్తబడినప్పుడు విమోచన దినమందు మన శరీరము విమోచించబడి మహిమ శరీరం ధరించుకుంటుంది. So the question is, what is a glorified body? అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, రెప్పపాటులో మహిమ శరీరాన్ని ధరించుకుంటామని చెప్పబడింది కదా, మహిమ శరీరం అంటే ఏంటి? Let's quickly turn to 1 Corinthians chapter 15, and I want you to read something very important here in this chapter. 1 Corinthians chapter 15. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ఇక్కడ చూద్దాం. Look at verses 42 to 44. 42 నుండి 44 వచనాలు మనం చూద్దాం. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడను, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. It's a spiritual body. ఇది ఆత్మ సంబంధమైన శరీరం. It is a powerful body. ఇది శక్తి పొందినటువంటి శరీరం. It is a glorified body. మహిమపరచబడినటువంటి శరీరం. It is an incorruptible body. మరి అక్షయమైనటువంటి శరీరం. This is a glorified body. ఇది మహిమా శరీరం అని పిలువబడుతున్నది. Look at verses 51 and 52. 51, 52 వచనాలు దయచేసి చూడండి. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. What is this change? ఈ మార్పు ఏంటండి? Your physical body will become a glorified body. నీ శరీర సంబంధమైన శరీరము మహిమ సంబంధమైన శరీరముగా మారిపోతుంది. But the question still is, what is a glorified body? అయితే ఇంకా మనకు అర్థం అవ్వాల్సిన ప్రశ్న ఏంటంటే, అసలు మహిమపరచబడిన శరీరం అంటే ఏంటి? Look at verse 49. 49వ వచనాన్ని చూడండి. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధ పోలికను ధరింతుము. Now it's very, very simple. ఇది చాలా సులభమైన రీతిలో మనం గ్రహించవచ్చు. This old man looks just like Adam. ఈ ప్రాచీన పురుషుడు ఆదాము వలె కనబడతాడు. That is the earthly image we bear. అనగా మరి భూ సంబంధమైనటువంటి నిర్మాణం. The body bears the image of Adam. మరి మన శరీరము ఆదాము యొక్క రూపమును ధరించుకున్నట్టుగా ఉంటున్నది. At the rapture, కానీ ర్యాప్చర్ లో సంఘం పైకెత్తబడినప్పుడు what happens is this Adam's body is turned into the body of Jesus Christ. ఈ ఆదాము శరీరము అంటే మనము కలిగి ఉన్నటువంటి శరీరము ఏ శరీరంగా మార్చబడుతుందంటే ఎగ్జాక్ట్ గా యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో అలాగ మనం మారుతాం. Do you know that your body will be just like the body of Jesus? నీ శరీరము రెప్పపాటులో ఈ యొక్క రిడెంప్షన్ అంటే ఈ యొక్క సంఘం పైకెత్తబడిన రోజున ఎగ్జాక్ట్ గా యేసయ్య శరీరం ఎలా ఉందో అదే శరీరాన్ని ధరించుకోబోతున్నాం. Not the body that he had before his death. ఎలాంటి శరీరం అంటే ఆయన భూమి మీద నివసించినప్పుడు కలిగి ఉన్నటువంటి శరీరం కాదు. That body died. ఆ శరీరం ఏమైపోయింది? చనిపోయింది. But when he rose up again, కానీ ఆయన ఎప్పుడైతే సమాధి నుండి తిరిగి లేచాడో the body which he had ఆయన కలిగి ఉన్నటువంటి దేహము is the same body you and I will be given. అదే దేహమును అదే శరీరమును దేవుడు నీకు నాకు అనుగ్రహించబోతున్నాడు. We have read these verses many times, so I'm not going to ask you to turn there.
ఈ వచనాలు చాలాసార్లు చదివాము గనుక మరలా అక్కడ మనం త్రిప్పటం లేదు. But I'm going to ask you to write down and go through Philippians 3:21. మరి ఈ వచనాలు రాసుకొని మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఫిలిప్పి 3:19, 1 John chapter 3 verse 2. మొదటి యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. In both these places there's one thing the Bible ఈ says, రెండు వచనాల్లో బైబిల్ ఏమని చెప్తుందంటే that our new body will be like Jesus Christ. మన నూతన శరీరం అంటే రెప్పపాటులో మారినటువంటి శరీరము క్రీస్తు శరీరం వలె ఉంటుంది. What a wonderful thing God has prepared for us. ఎంత అద్భుతమైనటువంటిది ప్రభు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. Now we have seen why we need a glorified body. ఇప్పుడు ఈ మహిమకరమైన శరీరం మనకు ఎందుకు కావాలి? Because this old one is sinful. ఎందుకంటే ఈ పాత శరీరం పాపంతో నిండుకొని ఉన్నది. And this old body cannot go to heaven. ఈ పాత శరీరము పరలోకానికి వెళ్ళలేదు. Look at verse 50. 50వ వచనం చూడండి. సహోదరులారా, నేను చెప్పినదేమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. Something very interesting here. చాలా ఆసక్తికరమైన విషయం. What does he say? ఇక్కడ పౌలు ఏమని చెప్తున్నాడు 50వ వచనంలో? Flesh and bones. మరి శరీరము మరియు ఎముకలు. Does he say that? అట్లా చెప్పాడా? ఏమని చెప్పాడు? రక్త మాంసములు అని చెప్పాడు. శరీరము మరియు రక్తము. He didn't say flesh and bone. ఆయన శరీరము మరియు ఎముకలు అని చెప్పలేదు. The problem is with your flesh and with your blood. సమస్య దేనితోనంటే నీ శరీరముతో నీ రక్తముతోనే. That's the problem. అక్కడే సమస్య. When Jesus died and rose up again, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచినప్పుడు did he have blood in his body? ఆయన శరీరంలో రక్తం ఉందా? Yes or no? Some of you are looking doubtfully at me. Look at John, the Gospel of John, chapter 19 and verse 34. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలోనికి ఒకసారి రండి. యోహాను 19:34వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఒకడు ఈటితో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీరును కారెను. You know why water came? ఎందుకు నీళ్లు కూడా బయటికి వచ్చాయి? The blood was finished in the body. ఎందుకంటే శరీరంలో అప్పటికే రక్తము అయిపోయింది. And the remaining water came out. రక్తం అయిపోయింది కనుక మిగిలి ఉన్న నీరు కూడా బయటికి వచ్చేసింది. There was no more blood left in the body of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన తర్వాత ఇక శరీరంలో ఒక్క చుక్క కూడా రక్తము లేదు. When he rose up from the dead, he had flesh and bones but no blood. ఆయన తిరిగి లేచినప్పుడు శరీరము ఎముకలు ఉన్నాయి కానీ ఆయన శరీరంలో ఏం లేదు? రక్తం లేదు. Look at Luke chapter 24 లూకాసు వార్త 24వ అధ్యాయం దయచేసి ఒకసారి చూడండి. and verse 39. లూకాసు వార్త 24:39వ వచనం. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. What did he say? Did he say, look, I have flesh and blood? నా శరీరాన్ని నా రక్తాన్ని చూడండి అన్నాడా? He said, a spirit does not have flesh and bones. మరి ఆత్మకు శరీరము ఎముకలు ఉండవని చెప్పాడు. Why is that? ఎందుకు అలా చెప్పాడు? Because flesh and blood cannot enter the kingdom of God. ఎందుకంటే రక్త మాంసములు పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనలేవు. When you are changed at the moment of the rapture, రెప్పపాటులో నీవు మార్పు నొందినప్పుడు, సంఘం పైకెత్తబడినప్పుడు, this is something which no preacher will generally tell you, very few will tell you. చాలా మంది బోధకులు ఈ విషయాన్ని చెప్పరు, కొద్ది మంది మాత్రమే చెప్తారు. You know what it is? ఏంటో తెలుసా? For example, right now the rapture takes place. ఉదాహరణకి ఈ క్షణంలోనే ర్యాప్చర్ వచ్చేసింది అనుకోండి. And brother has been caught up, I am left behind. పాస్టర్ గారు పైకెత్తబడ్డాడు, నేను వదిలిపెట్టబడ్డాను అనుకోండి. Or you are also there. మీరు కూడా అక్కడ ఉన్నారు అనుకోండి. You know what you will see? మనం ఏం చూస్తాం తెలుసా? You will see a sudden change. ఒక ఆకస్మికమైన మార్పును మనం చూస్తాం. This person is gone. ఈ వ్యక్తి వెళ్ళిపోయాడు. His clothes are fallen down. ఆయన బట్టలు ఇక్కడ పడిపోతాయి. Drenched in blood. ఆయన బట్టలు దేంట్లో ముద్దగా అయిపోతాయంటే రక్తములో.
So you can imagine the shock of the unsaved people all around the world. ప్రపంచమంతటా ఆ రోజున రక్షింపబడిన వారు ఎంత షాక్ కి గురవుతారో ఒకసారి The ఆలోచించండి. unsaved people. రక్షింపబడని వారు. So many people are missing, their clothes are there, the blood is there. చాలా మంది అదృశ్యులైపోయారు, కానీ వారి వస్త్రాలు రక్తంలో ముంచబడినట్టుగా అక్కడ పడి ఉన్నాయి. Some of them might die of a heart attack looking at ఓ that. ఆ రక్తం చూస్తేనే కొంతమంది కళ్ళు తిరుగుతుంది. అంతమంది రక్తాన్ని చూస్తే కొంతమంది గుండె ఆగి చనిపోతారు కూడా. I don't have the time to explain this today, the Lord willing, in the next Bible study. ఈ రోజు సమయం లేదు కనుక వివరించడానికి ప్రభు చిత్తమైతే వచ్చే వారంలో వివరిస్తాను. Why the glorified body does not have blood? ఎందుకు ఈ మహిమ శరీరానికి రక్తం ఉండదు? Why blood is bad? ఎందుకు రక్తం ఇక్కడే నిలిచిపోతుంది? What about Jesus Christ then? మరి యేసుక్రీస్తు ప్రభువారి సంగతి ఏంటి? Though he was born of a virgin, ఆయన కన్యకకు జన్మించినప్పటికీ, he was conceived in a human being's womb. మరి ఒక మానవుని యొక్క శరీరంలో అతను నిర్మించబడ్డాడు కాబట్టి, Did he get the blood of Mary? మరి మేరీ గర్భం ధరించినందుకు మరియ యొక్క రక్తమును ఏమైనా కలిగి ఉన్నాడా? What about it? You're all very spiritual people, you give the right answers. మీరు చాలా ఆత్మ సంబంధమైన జవాబులు ఇస్తున్నారు. We'll look at that. దాన్ని కూడా మనం చూద్దాం. But you see, as long as he had blood in his body, ఆయన తన శరీరంలో రక్తము కలిగి ఉన్నంత వరకు his body could die. ఆయన శరీరము చనిపోవలసింది. That's why he died. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు. When he rose up from the dead, there's no blood in his body. ఆయన మరణం నుండి తిరిగి లేచినప్పుడు ఆయన శరీరంలో రక్తం ఏమీ లేదు. That body can never die. ఆ శరీరం ఎన్నటికీ చనిపోదు. So we'll talk about how the glorified body is an incorruptible body. ఈ మహిమకరమైనటువంటి శరీరం అక్షయమైనదిగా ఎలా ఉండబోతున్నదో మనం చూడబోతున్నాం. We'll see how it is a glorified body. అది మహిమపరచబడినదిగా ఎలా ఉండబోతుందో చూడబోతున్నాం. How it is a powerful body. అది బలమైనటువంటిదిగా ఎలా ఉండబోతుందో చూడబోతున్నాం. How it is a spiritual body. అది ఆత్మ సంబంధమైనదిగా ఎలా ఉండబోతుందో చూడబోతున్నాం. Our God is a great God. మన దేవుడు చాలా గొప్పవాడు. His wisdom is beyond our understanding. ఆయన జ్ఞానము మన శక్తికి మన ఆలోచనకు మించినటువంటిది. The Bible says, బైబిల్ అంటున్నది, the secret things belong unto God. మరి మర్మములు రహస్యములు ఆయనకు చెందినటువంటివి. There are some things we do not understand. కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోలేం. But the things that are revealed belong to us. అయితే ఏవైతే ప్రత్యక్షపరచబడినవో అవన్నీ మనకు And సంబంధించినటువంటివి. the things that are revealed in this book. దేవుడు వేటిని ప్రత్యక్షపరిచాడో వాటన్నిటిని పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. Only by this book can you know what God wants you to know. కేవలం ఈ బైబిల్ గ్రంథం ద్వారా మాత్రమే దేవుడు మనం వేటిని తెలుసుకోమంటున్నాడో వాటిని తెలుసుకోగలం. You see, the deeper you dig, the నీవు deeper you go. ఎంత లోతుగా వెళ్తావో అంత ఎక్కువగా తెలుసుకోగలం. You will never hit the bottom in the Bible. నీవు పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు కూడా మనం అడుగు భాగం వరకు చేరలేం. Eternity is not enough to learn the Bible. నిత్యత్వము కూడా సరిపోదండి బైబిల్ నేర్చుకోవడానికి. That's how great this book is that God has given us. అంత అద్భుతమైన పుస్తకం దేవుడు మనకిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం. That's why I challenge you to read it every day. అందుకొరకే మిమ్మల్ని సవాలు చేస్తున్నాను, ప్రతిరోజు నీ బైబిల్ క్రమం తప్పకుండా చదువు. Read 5 or 10 chapters every day. రోజుకు 5-10 అధ్యాయాలు అలా చదువుతూ వెళ్ళిపో. Read the whole Bible from Genesis to Revelation. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు క్రమంగా చదువు. Meditate on the word of God. నీవు చదువుతున్న వాక్యాన్ని ధ్యానించటం మొదలుపెట్టు. After you memorize it. ఆ తరువాత నువ్వు దాన్ని కంఠస్థం చెయ్యి. Important verses. ప్రాముఖ్యమైన వచనాలన్నీ కంఠస్థం చెయ్యి. Then meditate upon them. వాటి మీద నువ్వు ధ్యానం చేస్తూ ఉండు. And ask the Lord through prayer to help you to live in obedience. ప్రార్థన ద్వారా దేవుని అడుగు, ప్రభువా నేను వీటికి లోబడటానికి సహాయం చేయమని అడగండి. You will see that your life will be so different from before. అలాగూ నువ్వు జీవిస్తే మునుపెన్నడూ లేని విధంగా నీ జీవితం ఎంతో వ్యత్యాసముగా ఉంటుంది. Even though the body is weak. ఇంకా నీ శరీరం బలహీనముగా ఉన్నప్పటికీ, Even though the body is sinful. నీ శరీరం పాప నియమము కలిగి ఉన్నప్పటికీ, You will see there will be power in your life. నీ జీవితంలో శక్తిని నువ్వు చూస్తావు. To live a holy life. పరిశుద్ధమైన జీవితం జీవించడానికి శక్తి. To live a life that pleases God. దేవునికి ప్రీతికరముగా ఉండేటువంటి జీవితం జీవించడానికి శక్తి. Let us pray. ప్రార్థన చేద్దాం.